హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ దేవరకొండ, సతీష్ టాక్స్ తెలుగు. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతాం. డబ్బు దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే డబ్బుని విచ్చలవిడిగా వాడితే అది మన జీవితంతో ఆడుకుంటుంది. ఈ డబ్బుని మనం వాడుక భాషలో విటమిన్ ఎం అని కూడా అంటాము. దీనికి చాలా రోగాల్ని నయం చేసే శక్తి ఉంది. అంటే మనం విడిగా అంటుంటాం, నా జేబులో ధైర్యం లేదు, అది ఇదని. అంటే మన జేబులో డబ్బులు ఉంటే ఆ ధైర్యమే వేరుగా ఉంటుంది. అలాగనమాట. అలాగని ఈ డబ్బుని అధికంగా ప్రేమిస్తే అదే పెద్ద రోగంగా మారుతుంది. అంటే వ్యసనం అయిపోతుంది అన్నమాట. డబ్బు లేనప్పుడు లేపేదాకా నిద్ర నుంచి మెలకు వచ్చేది కాదు. అదే డబ్బు వచ్చిన తర్వాత ఎటు నుంచి ఎవరు వస్తారో, మనల్ని ఎవరు మోసం చేసి ఈ డబ్బును తీసుకెళ్ళిపోతారో, ఎవరు దొంగిలించుకుపోతారో అని చెప్పి నిద్ర పట్టదు. ఒక్కోసారి నిద్ర పట్టాయి ట్యాబ్లెట్స్ కూడా మనం వాడాల్సి వచ్చింది. అందుకే అసలు డబ్బు ఉంటేనే అన్ని బంధాలు, డబ్బు లేకపోతే అన్ని బాధలే. కాసులున్నప్పుడు ఎవరైనా కౌగిలించుకుంటారు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు కౌగిలించుకున్న వాళ్ళే మనోళ్ళు. ఒకప్పుడు మనుషుల మధ్య ప్రేమను చూసి బంధాలను కలుపుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలను కలుపుకుంటున్నారు. నీ దగ్గర పైసలు ఉన్నప్పుడు అందరికీ నువ్వు కావాలి. నీ దగ్గర ఏమీ లేదని తెలిసిన తర్వాత ఒక్కడు కూడా నిన్ను పట్టించుకోడు. డబ్బు చెప్పినట్టు నువ్వు వినడం మొదలు పెడితే తర్వాత నీ మాటలు ఎవరో వినరు. మనీ అయినా సరే మనిషి చెప్పినట్టు వినాలి. మనం సృష్టించిన మనీని మనమే పాలించాలి. అందుకే గడప దాటితే కానీ అర్థం కాదు ₹1 ఎంత విలువైందో. ఈ లోకంలో అబద్ధాన్ని కూడా నిజం చేసే శక్తి డబ్బుకు మాత్రమే ఉంది. ఈ రోజుల్లో రిచ్ అంటే డబ్బున్నోడు కాదు, అప్పు లేనోడు. కాబట్టి చూడండి, ప్రతి ఒక్కళ్ళకి ఈఎంఐ కార్డులు ఉంటాయి, క్రెడిట్ కార్డులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు అవి లేనోళ్ళు లేరనమాట. ఇప్పుడు ప్రజెంట్ అది రొటేషన్ అయినంత వాటికి బాగానే ఉంటుంది, తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. టీవీలో చూస్తూనే ఉన్నాం మనం. అందుకే నా సలహా వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు ఈఎంఐ కార్డుల జోలు, క్రెడిట్ కార్డుల జోలు మాత్రం వెళ్ళొద్దు ప్లీజ్. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ మనిషి పోతే తిరిగి సంపాదించుకోలేము. డబ్బు కోసం బంధాలను, బంధుత్వాలని దూరం చేసుకోవద్దు. అందుకే మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని. అంతేకాకుండా ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణాన్ని తగ్గించుకో. కోపం ఎక్కువగా వచ్చినప్పుడు మాటల్ని అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకోమని. రూపాయి పేదవాడి దగ్గరికి రాదు, మధ్యతరగతి వాడి దగ్గర వచ్చినా మిగలదు. ఉన్నోడి దగ్గర దానికి అసలు విలువే ఉండదు. సంపాదన లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులైనా, నువ్వు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చేయరు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నువ్వు అవసరమే లేదు. మనిషి పుట్టుక నుంచి చావు వరకు
అంతదాకా ఎందుకు, చనిపోయిన తర్వాత కూడా ఆ దానాలని ఈ దానాలని దశదిన కర్మలని ప్రతి విషయంలోనూ డబ్బుతో ముడిపెడుతున్నారు. అందుకేనేమో మనిషి జీవితం యొక్క మాధుర్యాన్ని ఏనాడో మర్చిపోయాడు. ఇప్పటికే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.